ఈరోజు ఈ వీడియోలో బాబా గారి దర్శనానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఆ విషయం తెలుసుకుందాము. జిజ్ఞాస, భక్తి విశ్వాసాలతో కాక అధికార, మదము మొదలగున భావాలతో బాబాను దర్శించిన వారున్నారు. ఒకరోజు 1910లో బాబా ఉగ్రులై నన్ను ఒక దుష్టుడు చూడ్డానికి వస్తున్నాడు, సహజ మానవావయాలు గల వాడు నన్ను చూసేదేమిటి అని కేకలేశారు. కొద్దిసేపట్లో రెవెన్యూ కమిషనర్ కర్టీస్, అతని భార్య జిల్లా కలెక్టర్ మాక్నేల్ షిరిడీలో చావడికొచ్చారు. కమిషనర్ ఒక భక్తునితో పెద్ద ఉద్యోగులు దర్శనానికి వచ్చారు, సాయిని త్వరగా సిద్ధంగమ్మని అన్నాడు. అంటే డబ్బు అహంకారం అన్నమాట. బాబాగారిని ఆజ్ఞాపించే అంత గొప్పవాడు కాదు. సాయిని అలా ఎవరు ఆజ్ఞాపించలేరని, ఆయన దయ కోసం వేచి ఉండవలసిందేనని భక్తులు చెప్పారు. అరగంట తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతుంటే నమస్కరించి, మహారాజ్ మీతో మాట్లాడాలి అన్నది శ్రీమతి కర్టీస్. ఆయన, నేను భిక్షకు వెళ్ళాలి, అరగంట ఆగు అన్నారు. కానీ 10 నిమిషాల్లోనే తిరిగి వచ్చారు. తమ కోసమే సాయి త్వరగా వచ్చారని తలచి మరలా ఆమె నమస్కరించింది. సాయి ఒక గంట ఆగు అని చెప్పి మరలా భిక్షకు వెళ్ళారు. అహం దెబ్బతిన్న ఆ దొరలు వెళ్ళిపోయారు. అధికారుల మెప్పు కోసం ప్రాకులాడడం సాధు సత్పురుషులకు నిషిద్ధమని ఆయన తెలిపారు. బ్రిటిష్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో బాబా గారిని దర్శిస్తేనే, ఆయన్ని శరణ వేడితేనే బాబాగారు అనుగ్రహిస్తారు తప్పితే మన దగ్గర డబ్బు ఉంది కదా, అధికారం ఉంది కదా అని సాయినాథుడి దగ్గర వేషాలు వేస్తే బాబాగారు అన్నట్టు కూడా యాక్సెప్ట్ చేయరు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.